సజ్జల కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర. నెయ్యి విషయంలో వైసీపీ చెప్పేవన్నీ కూడా అబద్ధాలే అన్నారు ధూళిపాల. ఆ రోజు మా ప్రభుత్వం ఖచ్చితంగా నియమ నిబంధనల మేరకు పనిచేసింది కాబట్టి, అలాగే మేము మీలాగే ఉన్న డబ్బులు డిమాండ్ చేశారా 14-19 మధ్య? అలాగే హవాలా ఉన్న డబ్బులు మారినాయా? మీరే కదా. ఇంకోటి అంటా ఉన్నారు ట్యాంకర్లు ఇటు నుంచి ఇటు తీసుకొచ్చారని. మరి మీ గతంలో టీటీడీకి చైర్మన్గా చేసిన వ్యక్తి, తిరుపతి ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఇవాళకి ఏం చెప్తా ఉన్నాడు? నా మనుషులు 2000 మంది టీటీడీలో ఉన్నారు అని చెప్తా ఉన్నారు. మేము వేసిన టెండర్ డాక్యుమెంట్లు కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఎలా వస్తున్నాయి? మీ మనుషులు ఉన్నారనే కదా. కొన్ని గంజాయి మొక్కలు, కలుపు మొక్కలు ఇంకా టీటీడీలో ఉండటం మూలనే కదా ఈ ప్రభుత్వానికి అప్రతిష్ట తేవాలి అనే ఒక తలంపుతో మీరు ఇంత మహాపాపం చేసినా కూడా ఈ రోజుకి పశ్చాత్తాప పడకుండా, ఆ దేవదేవుడిని క్షమాపణ అడగకుండా, ప్రజలకి క్షమాపణ చెప్పకుండా ఇంకా బరి తెగించి సమర్థించుకునే పరిస్థితుల్లో మీరు మీ నాయకత్వం ఉన్నారనేది స్పష్టంగా కనపడతా ఉంది.